వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయం బులిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. శ్రీవాస్తు ప్రేక్షకులకి పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మనం రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం. ఇప్పుడు కన్యా రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అయితే కన్యా రాశిలో మొదటగా కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇంతకుముందే చెప్పినట్టు ఎవరికైతే డేటు టైము అన్నీ కరెక్ట్గా ఉంటాయో వారు ఆ నక్షత్రం ప్రకారం పాదాల ప్రకారం రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు. లేదు అనుకునే వారికి పేరులోని మొదటి అక్షరం మీరు చూసుకొని దాని ప్రకారంగా మీరు ఇది ఫలితాన్ని చూసుకోవచ్చు. ఈ మొదటి అక్షరం ఏంటి అనుకునే వాటికి మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్రతి నక్షత్రానికి ఆ 4 పాదాలకి 4 అక్షరాలు ఉంటాయి. అవి ప్రతి రాశి ఫలితాల్లో మనం డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. వాటిని మీరు చూసి ఆ ఏ రాశిలో మీది వస్తుందో ఆ ఫలితాన్ని మీరు చూసుకోవచ్చు. అయితే కన్యా రాశికి ఈ సంవత్సరం ఆదాయం వచ్చేటప్పటికి 2 గాను, వ్యయం వచ్చేటప్పటికి 11 గాను ఉంది. అలాగే రాజపూజ్యం అనేది 3 గాను, అవమానం అనేది 3 గాను ఉంది. పాదునొక్కు. కన్యా రాశికి ఈ సంవత్సరం ఆదాయం అనేది 8 గాను, వ్యయం అనేది 11గా ఉంది. అలాగే రాజపూజ్యం అనేది 3 గాను, అవమానం అనేది 3గా ఉంది. అయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కొంత గురు మార్పు వల్ల కొంత మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ గురుడు జూన్ వరకు 10వ స్థానంలో ఉంటాడు. కొంత సాధారణమైన స్థితి ఉంటుంది కాబట్టి అంత శుభ ఫలితాలను అయితే ఇవ్వడు. కొంత అనుకున్నవి డిలే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత జూన్ 1 నుంచి మనకి గురుడు 11వ స్థానం అంటే లాభస్థానంలోకి వస్తాడు. తద్వారా వారు అనుకున్నవి ఏదైతే ఉందో అవి నెరవేర్చుకునే సమయం. మనం ఈ డేట్లు ఈ టైం ఎందుకు చెప్తామంటే ఎవరన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎప్పుడు వారు ముందుకెళ్ళొచ్చు అనేది తెలుసుకోవటం కోసం ఆ మార్పు అంటే గ్రహం ఎప్పుడు మారుతుంది, ఏ స్థితిలో మారుతుంది అనేది మనం తెలుసుకుంటే తద్వారా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ ప్రకారంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే గురుడు ఎప్పుడైతే 11వ స్థానంలోకి వస్తాడో కొంత శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ రాశివారు అంతకుముందు ఏదన్నా అనుకున్నవి నెరవేరే అవకాశం ఉంటుంది. అది వివాహపరంగా కావచ్చు, సాధారణంగా వివాహం కావచ్చు, లేదంటే ఉద్యోగం కావచ్చు. ఈ 2 ప్రయత్నాలే ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఈ సమయాల్లో వారికి ఆ యోగ్యత ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ రాశి వారికి శని వచ్చేటప్పటికి 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో శుభ ఫలితాలు అనేవి శని అంత యోగ్యతగా ఇవ్వడు. కాకపోతే ఏదైనా విదేశీ ప్రయాణం అనుకున్న వారికి ఈ సమయంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. వారి ప్రయత్నం అనేది ఫలించే అవకాశం ఉంటుంది. కొంత పూర్తిగా శుభ ఫలితాలను కాకపోయినా కొంత నెమ్మదిగా అంటే అనుకున్న పని మనకి ఏదో ఇవాళ అనుకుంటే 1 నెల రోజుల తర్వాత అయ్యేటట్టుగా శని యొక్క ఫలితాలు కూడా ఈ రాశి వారికి ఉంటాయి. కాబట్టి వారు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసి చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఈ సమయాలు చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళడం అనేది మంచిది. ఈ మధ్యలో నేను ఇంతకుముందే చెప్పాను, గురుడు అనేది కొద్దిగా ఒక స్టెప్ ముందుకు వస్తాడు, ఒక 3 నెలలు అని. అయితే 31 అక్టోబర్ నుంచి మళ్ళీ 25 జనవరి దాకా వీరికి వ్యయభావంలో వస్తాడు, అంటే 12వ స్థానంలో వస్తాడు. అంటే ఈ డేట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ సమయంలో మనం ఏదైనా నిర్ణయం చేయాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేసి వెళ్దామా వద్దా, అంటే కంపెనీ మార్పు కావచ్చు, వివాహం కావచ్చు, లేదంటే మనం చేసే వృత్తిలో కొంత పెట్టుబడి పెట్టాలనుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా కొద్దిగా ఆలోచన చేసి చేసే అవకాశం ఉంటుంది. అయితే వీరికి రాహు యొక్క బలం అనేది ఉంటుంది. రాహు 6వ స్థానంలో ఉంటాడు. అది డిసెంబర్ అనుకుంటాడు, తర్వాత మళ్ళీ 5లోకి వస్తాడు. కాబట్టి 6లో ఉన్నంత వరకు శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తాడు. అంటే మనం అనుకున్న పనులు చేసేంత ఇదిగా చేస్తే అంత ఫలితం అనేది ఉంటుంది. అలాగే ఆ తర్వాత 5లోకి వచ్చి అంత శుభ ఫలితాలు అయితే ఇవ్వడు. కాబట్టి కొంత ఆలోచన చేసి ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఏదైనా కావచ్చు, ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా అంత స్పీడ్గా అనుకున్న పనులు అవ్వవు. కాబట్టి నెమ్మదిగా ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.